పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మనందరం కూడా పంచాంగ శ్రవణాన్ని వినాలి అని అనుకుంటాం. మరి ప్రకృతి పరంగా ఏ విధంగా ఉంటుంది, మిగతా వివరాలన్నీ కూడా తెలియజేయడానికి, మరీ ముఖ్యంగా యుద్ధం జరుగుతుంది కదా అండి, వీటి గురించి కూడా క్లుప్తంగా వివరించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడి పంచాంగ శ్రవణాన్ని వారి నోట నుంచి విందాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, పంచాంగ శ్రవణాన్ని మీ ద్వారా వినాలని మేమంతా కూడా 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాం. గురుగారు, ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది ప్రకృతి పరంగా? మరీ ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే యుద్ధం అయితే గంభీరంగా జరుగుతుంది చాలా డేస్ నుంచి. మరి ఏంటి మొత్తం కూడా ఒకసారి తెలియజేస్తారా గురుగారు? తప్పకుండానమ్మా. ఈ యొక్క పరాభవనామ సంవత్సరానికి సంబంధించి రాజు గురువు అయ్యాడు. రాజు గురువు. గురువు మంత్రి కుజుడయ్యాడు. రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు. చూడ్డానికి ఇవన్నీ కూడాను చాలా చక్కగా కనబడుతున్నాయి. కానీ ఇక్కడే చిన్న మతలబు ఉందమ్మా. ఏంటి గురువు? రివర్స్లో ఉన్నారు. అంటే ధైర్యాన్నిచ్చి శక్తి సామర్థ్యాల మీద పోరాటం చేసే క్షత్రియ గ్రహం గనక రాజు అయి ఉంటే ఆ యొక్క సంవత్సరం భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉండేది. కానీ సలహాలు, సూచనలు, మంచి నిర్ణయాలు అందించే గ్రహము రాజయ్య కూర్చున్నాడు. కాబట్టి రాజుగా మంచి నిర్ణయాలు తీసుకుంటాడు, అమలు పరిచేది మంత్రి. కాబట్టి మంత్రి స్థానంలో మంత్రికి ఈ సంవత్సరం మంత్రికి అధిపతి కుజుడయ్యాడు. కాబట్టి తన ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని రాజు గురువుగా ఉన్న నిర్ణయాల్ని మంత్రి అమలు చేయలేకపోవచ్చు, చెయ్యరు అసలు. కాకపోతే గురు ప్రభావం వలన జరిగేటువంటి మంచి ఏంటంటేనమ్మా, రాజు గురువుగా ఉన్నప్పుడు ఈ సంవత్సరం అంతా ప్రజలలో దైవభక్తి పెరుగుతుంది. ప్రజల్లో దైవభక్తి పెరిగి చక్కగా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. చాలామంది ఈ సంవత్సరం అమ్మ తీర్థయాత్రలు బాగా చేస్తారు. ఎన్నడూ లేనటువంటివి మనం సోషల్ మీడియాలో చూస్తే, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ యాత్ర ఆ యాత్ర అని చెప్పి ఇక ప్రజలందరూ కూడా ఆ యాత్రల్లోనే మునిగి తేలిపోతారని చెప్పవచ్చు. గురుబలం వల్ల, గురువు రాజుగా ఉండడం, గురుబలం కాదు, గురువు రాజుగా ఉండడం వల్ల. ఇక ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చాలా ఊహించని విధంగా కొత్త మార్పులు, చేర్పులు జరుగుతాయి. బహుశా నా అభిప్రాయం ప్రకారము కేంద్ర ప్రభుత్వము కూడా విద్యా సంస్థకి సంబంధించినటువంటి పాఠ్యపుస్తకాలలో పలు సంస్కరణలు తీసుకొని వచ్చి సనాతన ధర్మానికి పెద్దపీట వేసే విధంగా అధ్యాయాలు పొందుపరచబడతాయి. ఈ సంవత్సరం ఖచ్చితంగా NCERT పుస్తకాల్లో నిర్ణయం తీసుకుంటారు, అమలులో జరిగిపోతుంది అని చెప్పవచ్చు. విద్యార్థులు మంచి ప్రగతి కనబరుస్తారు. చాలామంది విద్యార్థులు ఉన్నత శ్రేణితో పాస్ అవుతారు. అనేక విద్యాలయాలు పెరుగుతాయి. అలాగే ఈ విద్యార్థులకి సంబంధించినటువంటి ఫీజులు కూడా చాలా బాగా పెరుగుతాయి. గతం ఫీజుల కంటే కూడా ప్రతి సంవత్సరం ఏదో 2000, 3000 ఫీజులు పెంచుకునేటువంటి సంస్థలు అధిక మొత్తంలో ఫీజులు పెంచి కాస్త ప్రజలకి ఇబ్బందులు కలిగించే సంఘటనలు పలు విద్యాలయాలు జరుగుతాయి. కాబట్టి అధిక ఫీజును తగ్గించుకుంటే చాలా మేలని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఆదుకున్నట్టు అవుతుంది. విద్యా సంస్థలు ఈ రకంగా శ్రద్ధ తీసుకుంటే చాలా మంచిది. మళ్ళీ పాత పద్ధతి, మళ్ళీ విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాల గమనం అనేటువంటిది జరిగే అవకాశం ఎక్కువ గోచరమవుతుంది. ఇక ప్రధానంగా ఈ యొక్క రాజు గురువుగా ఉన్నప్పుడు, సైన్యాధిపతి చంద్రుడుగా ఉన్నప్పుడు, మంత్రి కుజుడుగా ఉన్నప్పుడు పలు దుస్సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యా సంస్థలలో కొన్ని లోపాయి కార్యక్రమాలు జరగడం వల్ల కొంత అపఖ్యాతి కొన్ని సంస్థలు మూటగట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది విద్యారంగానికి. ముఖ్యంగా సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల చిన్న పిల్లల్లో మానసిక పరిపక్వత లేకుండా ఉండి ఎక్కువ మంది విద్యార్థులు తల్లిదండ్రులకి కన్నీటి
పర్యంతం జరిగే విధంగా సంఘటనలు, అనగా వాళ్ళ ఎమోషన్స్కి ఎక్కువగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఎక్కువగా ప్రాయోపవేశము చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా గోచరమవుతున్నాయి. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో మీ పిల్లల పట్ల కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా చంద్రుడు నీచ స్థితి పొందినటువంటి వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వాళ్ళు, చంద్రుడు శత్రుక్షేత్ర గతులైనటువంటి శుక్రరాశి, మిథున రాశి అనగా వృషభము, మిథునము, కన్య, తుల మరియు మకర కుంభరాశుల్లో జన్మించినటువంటి విద్యార్థుల గల తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే చంద్రుడు ఇక్కడ బలహీనపడతాడు. చంద్రుడు సైన్యాధిపతి అయి ఉండి బలహీనపడినటువంటి సంఘటనల ప్రభావం వలన కాస్త విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకి కన్నీటి పర్యంతం చేసే అవకాశాలు ఉంటాయి. ఇక ప్రధానంగా బంగారము ధర పెచ్చుమీరుతుంది. పెరుగుతుందా? ఖచ్చితంగా పెరుగుతుందమ్మా. మీకు ఇప్పటి నుంచి మొదలుకొని మే 31వ తారీఖు వరకు రోజు పెరుగుతూనే ఉంటుంది. మే 31 తర్వాత ఇంకా పెరుగుతుంది. మే 31 నుంచి అక్టోబర్ 30వ తారీఖు మధ్య కాలంలో బంగారు ధరలు, విలువైన వస్తువుల ధరలు చాలా ఎక్కువగా పెరుగుతాయి. శనగ పంటకి విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. శనగ పంట కొరత ఏర్పడుతుంది. శనగ పంటకి వేరుశనగ కాదమ్మా, మామూలుగా మనం శనగలు కొమ్ము శనగలు అంటారు, వాటికి విపరీతంగా డిమాండ్ పెరుగుతుంది. ఇక ప్రధానంగా ప్రతి చోట కూడా ఈ సంబంధించినటువంటి తినుబండారాలు, హోటల్స్, మొబైల్ టిఫిన్ సెంటర్స్, ఎక్కువ మంది యువత ఈ వృత్తిలోకి ఎంచుకుంటారు. ఎక్కువగా వ్యాపారాలు ఫుడ్ సంబంధమైన విషయాల్లో. అలాగే ఈ గురువు ప్రధానంగా సింహరాశి గతుడైనప్పుడు నవంబర్, డిసెంబర్, జనవరి 24వ తారీఖు వరకు ఈ 2.5 నెలల్లో, దాదాపు 3 నెలల్లో ఫుడ్ సంబంధమైన ఇన్ఫెక్షన్స్తో ఎక్కువ మంది బాధలకి గురయ్యేటువంటి అవకాశం సామూహికంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక ఈ గురు ప్రధానంగా రాజు అయినటువంటి కారణం చేత చాలామంది తల్లిదండ్రులకి సంతానము కలుగుతుంది. ఆ సంతానం లేక ఇబ్బంది పడేటువంటి జంటలకి చాలామంది మంచి చక్కటి శుభవార్త వింటారని చెప్పవచ్చు. ఇది గురువు ప్రధానంగా రాజై ఉండడం వల్ల కేవలం సలహాలు మాత్రమే తప్ప ఒక రకంగా యుద్ధం చేయలేనటువంటి వాడు గురువు. ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అనుకున్న సందర్భంలో మాత్రమే ఆఖరి నిమిషంలో పౌరుషాన్ని రగిల్చుకుంటాడు తప్ప సాధారణంగా మితస్థాయిగానే ఉంటాడు. కాబట్టి ఎదుటి వాళ్ళు వచ్చి ఎక్కువగా ఇబ్బందులు పెట్టే అవకాశం, కవ్వింపు చర్యలు మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలు, చిన్న దేశము పెద్ద దేశం అనే తేడా లేకుండా చిన్నపాటి బుల్లి దేశం కూడా మనల్ని కవ్విస్తుంది. ఈ విధంగా మనం సమాధానం చెప్పగలుగుతాం కానీ పట్టించుకోం. కానీ అవే మనకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, అలాగే ఇతరత్ర మనం మొన్న చూసాం మాల్దీవ్స్, చిన్న దేశం కానీ మన మీద విపరీతమైన దుష్ప్రభావం. అలా ఇండోనేషియా, బ్యాంకాక్ సంబంధించినటువంటి దేశాల వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా అన్ని దేవాలయాలు కళకళలాడుతూ ఉంటుంటాయి. వాస్తవికతను గుర్తుపెట్టుకుంటారు. నిజమైన గురువులు ఎప్పుడూ ఉన్నతమైన స్థానానికి చేరుకుంటారు. అంతేకాకుండా ప్రధానంగా గురు సమానులైనటువంటి వాళ్ళ మీద దుష్ప్రచారాలు జరుగుతాయి. అంటే ఏది నకిలీ ఏది మంచి అని తెలుసుకోలేకపోతారు. సాక్షాత్తు జగద్గురువులనే కించపరిచే విధంగా చాలామంది తయారవుతారు. కాబట్టి ఈ గురువు యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం అందరూ కూడా దేవతానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. గురువులని సన్మానించాలి, గురువుల ఆశీర్వచనం తీసుకోవాలి, గురువులను ఎప్పుడు కూడా నిందించకూడదు. ఇక తదనంతరం సైన్యాధిపతి కుజుడికి రావడం వల్ల ప్రధానంగా స్త్రీలకి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు, అఘాయిత్యాలు, అత్యాచారములు ఎక్కువగా పెరుగుతాయి. ఎక్కువగా కామమే ప్రధానంగా ఈ సంవత్సరం అంతా ఉంటుంది. పాలకులే రాక్షసులుగా మారుతారు. న్యాయం కోసం వెళ్ళిన చోట అన్యాయం ఎదురవుతుంది, అన్యాయానికి గురవుతారు. అంతేకాకుండా పాలకులు ఒకరి మీద ఒకరు వైషమ్యం చిమ్ముకుంటూ, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఒకరి మీద ఒకరు బాదులాట జరుపుకుంటూ, అసెంబ్లీలో యుద్ధ రణరంగాన్ని తలపించే విధంగా కొట్లాటలన్నింటినీ జరుగుతాయి. అది మనం ప్రత్యక్ష ప్రసారంలో భవిష్యత్తులో చూస్తామని చెప్పవచ్చు. ఇక రాష్ట్రాల సరిహద్దుల మధ్య ఉన్నటువంటి ముఖ్యమంత్రుల మధ్య విపరీతమైనటువంటి శత్రుత్వ ధోరణి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రతి దానికి కయ్యానికి కాలు దువ్వేటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా ఈ కుజుడు మంత్రి అవ్వడం కారణం చేత అగ్ని ప్రమాదాలు బాగా పెరుగుతాయి.
ఎండలు విపరీతముగా కాస్తాయి. కందుల ధరలు, మిరియాల ధరలు, పచ్చిమిర్చి, ఎండుకారం ధరలు ఆకాశాన్ని అంటుతాయి. అయ్యో. తద్వారా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అగ్ని ప్రమాద చర్య నివారణ చర్యలు ప్రతి రాష్ట్ర ప్రభుత్వము ముందస్తు చర్యంగా జాగ్రత్త పడాల్సిందే, అలర్ట్ అని చెప్పవచ్చు. ఇక సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్లనమ్మా ప్రధానంగా మనుషులలో తీవ్రమైనటువంటి మానసిక ఆవేదనలు ఎక్కువగా ఉంటాయి. పిల్లలే భరించలేక ఆత్మహత్య చేసుకుంటారంటే ఈ ప్రభావం పెద్దవాళ్ళ మీద కూడా పడుతుంది. చిన్నపాటి నిర్ణయాలకే ఎక్కువగా చాలామంది సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసుకునే విధంగా ధ్యానము, యోగా పద్ధతుల్ని పాటించాలి. సహనం ఎక్కువగా ఉండాలి. కానీ సహనం కోల్పోయి దేశ ప్రజలందరూ కూడా చిన్న చిన్న విషయాలకే తగులాడుకుంటుంటారు. రోడ్డు మీద పోతుంటుంటే చిన్న బట్ట ముక్క తగిలినందుకు కూడా కొట్లాటలు వస్తాయి చూడండి. అలా చిన్న చిన్న విషయాలకు కూడా కొట్లాటలు వచ్చే అవకాశాలు, ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల ముఖ్యంగా ఎవరైతే పరిపాలకులు ఉంటారో వారు సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల చిన్న చిన్న కారణాలకే ఎక్కువగా యుద్ధాలు అనేటువంటివి జరుగుతాయి. అంటే యుద్ధం జరగాలి, జన నష్టం జరగాలి, ఇవన్నీ దేశాధినేతల మీద చేతిలో ఉంటుంది కదా. ఒకప్పుడు మనం గమనించుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా ముందు వెనక ఆలోచించి నిర్ణయం తీసుకొని తప్పదన్నప్పుడే యుద్ధానికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఇగో ప్రాబ్లమ్స్తో ముందుకు యుద్ధానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మనం జరుగుతున్నటువంటిది ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ జరుగుతున్నటువంటి యుద్ధమే దీనికి కారణం. ఇగో ప్రాబ్లమ్స్తోనే జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా యుద్ధం చేసుకునేంతగా లేదు. ఇగో సాటిస్ఫాక్షన్ కావట్లేదు. యుద్ధం మాత్రం, ఇరాన్ ఇరాక్ యుద్ధం మాత్రం ఇప్పట్లో అయితే తగ్గదు. మార్చి 21 తర్వాత రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. కొద్దిగా వెసులుబాటు ఉంటుంది. కానీ మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖు రోజున కూడా కొంత అవకాశాలు వస్తాయి యుద్ధ విరమణకి. ఇరుపక్ష నేతలు వచ్చి సంప్రదింపులు జరగడానికి ఏప్రిల్ 21 తారీఖు అలాగే మార్చి 21 తారీఖు తర్వాత కొంతకాలము అవకాశాలు వస్తాయి. కానీ పాలకులు గనక సరైన నిర్ణయం తీసుకొని స్టాప్ చేసుకుంటే మార్చి 21 తారీఖు తర్వాత యుద్ధం తగ్గుముఖం పడుతుంది, లేదా ఏప్రిల్ 21 తర్వాతనైనా యుద్ధం తగ్గుముఖం పడుతుంది. పరిపాలకులలో సంబంధించి గనక నిర్ణయం తీసుకోకపోతే రావణ కాష్టంలాగా ఎప్పుడూ కార్చిచ్చుగా ఇక కంటిన్యూస్గా ఉంటుంది. ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది 2023లో, కానీ ఇప్పటికీ జరుగుతూనే ఉంది. అలాగే ఇరాన్ అండ్ ఇజ్రాయిల్ ఇక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఒక రకంగా చెప్పాలి అనంటే మంత్రిగా ఉండాల్సినటువంటి గురువు రాజవ్వడం, రాజుగా ఉండాల్సినటువంటి కుజుడు మంత్రి అవ్వడం వల్ల పరిపాలకులు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఖచ్చితంగా ఇది థర్డ్ వరల్డ్ వారికి ప్రారంభ చర్యగా మనం భావించవచ్చు. ఇంతే కాకుండా శుభగ్రహమైనటువంటి గురువు, మరీ ముఖ్యంగా భూగ్రహానికి, భూమికి చాలా ఉపయోగపడేటువంటి గురువు, రక్షణ కవచంలాగా కాపాడబడేటువంటి గురుగ్రహము తన యొక్క గమనము ఒకే సంవత్సరం 3 రాశుల్లో జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పటి వరకు 2025లో ప్రారంభమైనటువంటి ఈ గురుగ్రహ గమనము 2032 వరకు ప్రతి సంవత్సరం ఒక్క రాశిలో ఉండాల్సినటువంటి వాడు 3 రాశులు తిరుగుతూ ఉంటుంటాడు. ప్రతి సంవత్సరం 3 రాశులు. దీని ప్రభావం వలన మీరు గమనించుకుంటే కాలము చాలా వేగంగా పరిగెడుతుంది. మీరు గమనించారా? అప్పుడే మార్చి వచ్చేసిందా, కొన్ని రోజులైతే మార్చి అయిపోతుంది. ఇలా ప్రజల్లో కాలం చాలా స్పీడ్గా తిరిగిపోతుంది. కాబట్టి ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేంత సమయం ప్రజలకి ఉండదు. అందుకనే వేగంగా నిర్ణయం తీసుకొని మంచి చెడో అనుభవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యుద్ధం మాత్రం ముందుకు సాగేదే తప్ప ఆగిపోయేటువంటి ప్రసక్తి ఉండదు. ఒకవేళ అవకాశాలు మాత్రం మార్చి 21 తర్వాత కొంతకాలం ఉంటుంది, అలాగే ఏప్రిల్ 21 తర్వాత కూడా కొంతకాలం ఉంటుంది. మార్చి 21 తర్వాత ఉన్నటువంటి కాలాన్ని వినియోగించుకుంటే అక్కడితో కొద్దిగా సద్దుమణుగుతుంది. ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోకుండా మళ్ళీ ఇగో హట్ అయి మళ్ళీ యుద్ధం ప్రారంభం చేస్తే మళ్ళీ ఏప్రిల్ 21వ తారీఖు వరకు యుద్ధం అనేటువంటిది అనివార్యం. తదనంతరం మళ్ళీ కొంతకాలం చర్చలు సఫలీకృతమైతే మంచిది, లేకపోతే మళ్ళీ ఇది అనివార్యంగా జరగవచ్చు. అణుబాంబు ప్రయోగాలకి కూడా దారితీయవచ్చు. ఎందుకనంటే ఇక్కడ రోజు రోజుకి కూడాను వీళ్ళ పరిస్థితులు చాలా విషమించి దాటిపోతున్నాయి. కాబట్టి ఏ నిర్ణయమైనా ప్రధానంగా పాలకులు నిర్ణయం తీసుకోవచ్చు. అందుకనే 3వ తారీఖు
మార్చి రోజున ప్రశ్నా శాస్త్రం ద్వారా కట్టుకుంటే నాకు తెలిసినటువంటిది అర్థమైంది ఏంటంటే ఈ యుద్ధం ఇప్పట్లో చల్లారదమ్మా. కాబట్టి ప్రజలకి సంబంధించి చాలా పాలకులు సమాధానం చెప్పుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒకప్పుడు ఒక దేశంలో నుంచి ఇంకో దేశానికి యుద్ధం అయితే ఆ రెండు దేశాలే ఇబ్బందులు గురయ్యేవి. కానీ వసుదైక కుటుంబంగా మారి ప్రపంచమే కుగ్రామంగా మారిపోయి ప్రతి దేశం యొక్క అవసరాలు ఇంకొక దేశం మీద ఆధారపడి ఉండడం, ఈ కారణం చేత ప్రపంచం మొత్తం కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అణుయుద్ధానికి కూడా దారితీసే అవకాశాలు ముఖ్యంగా మార్చి 21 తర్వాత చర్చలు సఫలీకృతం కాకుండా ఉన్నందువలన ప్రత్యక్ష యుద్ధంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే ఆన్ రోడ్ యుద్ధాలు అనేటువంటివి జరుగుతాయి. ఇప్పటి వరకు ఎయిర్ టు ఎయిర్ జరిగాయి, ఇక ఆ ఎయిర్ టు ఎయిర్ ఉండదు, డైరెక్ట్గా సోల్జర్స్తో యుద్ధమే జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఈ సంబంధించినటువంటి కలుషిత ఆహారం వల్ల ఈ సంవత్సరం చాలామంది రోగాల బారిన పడతారు. ముఖ్యంగా మన దేశం కూడా దానికి ఏం తీసిపోలేదు. మన దేశంలో కూడా ఇబ్బందులు అనేటువంటి ఎదురవుతాయి. కాకపోతే పాలకులు ప్రజల సంక్షేమం కోసం సమర్థవంతమైనటువంటి పథకాలు తీసుకురావడము, తద్వారా ప్రజలు చక్కగా సుఖంగా ఉండడము అనేటువంటి జరుగుతాయి. మంచే జరుగుతుంది. ధర్మానికి మాత్రం పెద్దపీట జరుగుతుంది. అది ఈ మతమా ఆ మతమా అని కాదు, ఖచ్చితంగా మంచిని ఆచరించి చూపించి ధర్మం ఏదైతే ఉంటుందో ఆ ధర్మానికి మాత్రం పెద్దపీట అనేటువంటిది జరుగుతుంది. ప్రపంచం మొత్తంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించడానికి బీజం ఈ యొక్క పరాభవనామ సంవత్సరంలో పడుతుంది. తద్వారా మన భారతదేశం యొక్క ప్రగతి ఇంకా ముందుకి అప్రతిహతంగా కొనసాగుతుందే తప్ప వెనక్కి సాగదు. గురువు రాజుగా ఉన్నటువంటి కారణం చేత ఇది జరగబోయేటువంటి అవకాశాలు మన భారతదేశానికి పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఎన్నికలు అనేటువంటివి జరిగినటువంటి చోట ఈ సంవత్సరం, ఆ సంవత్సరం వరకు కూడా పరిపాలించిన నాయకులు పరాభవం చెందుతారు. కొత్త నాయకులు మళ్ళీ పార్టీలు గెలుస్తాయి, కొత్త పార్టీ అనేటువంటిది మళ్ళీ పరిపాలనలోకి వస్తుంది. ఇలా ప్రతి చోట కూడా అదే రిపీట్ అయ్యే అవకాశాలు. ప్రకృతి పరంగా చూసినట్లయితే ఈ సంవత్సరం ఎండలు చాలా అధికంగా ఉంటాయి. కుజుడు మంత్రిగా ఉన్నటువంటి కారణం చేత భూమి అగ్నిగోళంగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యంగా మేఘాధిపతి అయినటువంటి వాడు బుధుడు అవ్వడం వల్ల, అలాగే నీరసాధిపతి గురుడు అవ్వడం వల్ల, ధాన్యాధిపతి కూడాను బుధుడు అవ్వడం వల్ల పంటల ధరలకి రెక్కలు ఎక్కువగా వస్తాయి. ప్రతి పంట కూడాను అధిక దిగుబడి, పత్తి పంట అధిక ధరకు వస్తుంది. అలాగే నవధాన్యాలు అపరాలు అని అంటారు, ఆ పంటలు, ఆ ధరలు కూడా పెరుగుతాయి. అయితే వర్షపాతం మాత్రం సాధారణంగానే ఉంటుంది. అతివృష్టి అనావృష్టి అనేటువంటిది ఉండదు. కాకపోతే బాగా వర్షాలు పడ్డ అడవి కాచిన వెన్నెలలాగా అడవులు, పర్వత ప్రాంతాలు, లోయలు, గుట్టల్లోనే అధిక వర్షపాతం, జనసమూహంలో వర్షపాతము ఉండదు, సాధారణంగానే ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం దైవానుగ్రహాన్ని అందరూ గనక పొందే ప్రయత్నం చేస్తే, రాజు గురుగా ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా అతి శీఘ్రంగా మనం అదృష్టం కొద్దీ మనం ఎక్కువ పుణ్యాన్ని సంపాదించుకోవడానికి మార్గాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ధర్మ నిరతితో జీవించినట్లయితే తప్పకుండా మనం ఈ సంవత్సరం కాదు 2032 వరకు ఎన్ని ఇబ్బందులు అనేటువంటివి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో జరుగుతున్నాయి, మన కంటితో చూస్తుంటాం. ఆ ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి బయటపడాలంటే మనం ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి దేవతా ఆరాధన ఎక్కువగా చేయాలి. ఎక్కువగా దేవాలయాలు, ముఖ్యంగా రాజు గురువుగా ఉన్నప్పుడమ్మా ప్రధానంగా జరిగేటువంటి సంఘటనలు తలుచుకుంటే చాలా ఆనందం వేస్తుంది. కాశీలో వివాదాస్పదంగా మారినటువంటి స్థలం ఏదైతే ఉంటుందో అది తీర్పు సిద్ధమైపోతుంది. మళ్ళీ అనేక కట్టడాలు, మందిరాలు నిర్మించి మన దేవాలయాల మీద మందిరాలు నిర్మించారు. ఆ ఆనవాళ్ళన్నీ కూడా కొత్తగా బయటికి వచ్చి అవంతా కూడాను ఒకప్పుడు హిందూ సనాతన ధర్మం ఇక్కడ ఉన్నది, ఆ దేవాలయాల ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి మళ్ళీ తిరిగి మన దేవాలయాల్ని మళ్ళీ తిరిగి మనం పొందుతాము. ముష్కరుల దాడిలో, మొఘల్స్ దాడిలో ధ్వంసమైన దేవాలయాలు పునరుద్ధరించబడతాయి. ప్రపంచవ్యాప్తంగా మన దేవాలయం, మన హిందూ సనాతన ధర్మ సంస్కృతికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, బీజాలు బయటపడతాయి. తద్వారా ప్రపంచమంతా కూడా ఒకప్పుడు ఉన్నది ఈ సనాతన ధర్మమే అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించి మన ధర్మాన్ని ఆచరించడానికి ముందుకు వస్తారు. ఇదే సమయంలో మన భారతదేశం ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకొని మంచి అన్ని ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిలాగా, ఒకప్పుడు నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు పరిఢవిల్లినటువంటి మన దేశం ఎంతటి గొప్ప స్థానానికి పొందిందో అంతటి గొప్ప స్థానానికి పొందడానికి గల
బీజము కారణం ఈ పరాభవనామ సంవత్సరంలో ఏర్పడి ఇంతింతై వటుడింతింతై తానింతింతై మరింతింతై అన్న చందంగా భవిష్యత్ అంతా కూడా భారతదేశానికే శుభసూచిక అని చెప్పవచ్చు. వింటుంటేనే అద్భుతంగా ఉంది గురుగారు. చూడాలి, ఇంకా చూసేస్తాం కూడా గురుగారు. ధన్యవాదాలు గురువుగారు. పంచాంగ శ్రవణాన్ని శ్రీ పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటుంది తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.